వేద విద్యార్థులకు 3000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. అయినప్పటికీ కూడా ఎంత గోలమాలలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని 22A పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు, గందరగోళంగా తయారైనాయి. నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్నా, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండల్ని మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు, ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే
మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడిగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు